హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హనీ జిఎస్ క్లాసెస్. 17th February డైలీ కరెంట్ అఫైర్స్ విత్ జిఎస్ పాయింట్స్. సో ఫస్ట్ నిన్న ప్రశ్న ఏంటి అంటే, రాష్ట్ర ఆర్థిక సంఘంకి రాజ్యాంగబద్ధత ఏ ఆర్టికల్ సమకూరుస్తుంది మనకు అంటే, సో ఆన్సర్ వచ్చేసి 243I. సో 243Y ఏంటి అంటే, 243I ప్రకారం ఏర్పాటు చేసిన స్టేట్ ఫైనాన్స్ కమిషన్ అనేది మున్సిపల్ సంస్థలకు కూడా సిఫార్సు ఇస్తుంది. బట్ మనకి గవర్నర్ అపాయింట్మెంట్ చేసేది మాత్రం 243I ప్రకారం అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. సో ఐ మీన్స్ మనకు ఇన్కమ్ కాబట్టి ఈజీగా ఫైనాన్స్ కమిషన్ అని చెప్పేసి గుర్తుంటుంది. సో 280 ఆర్టికల్ అనేది మనకు సో యూనియన్ లెవెల్లో ఉన్న ఆర్థిక సంఘము అని చెప్పేసి పిలుస్తాం. ఇటీవల మనకు 16th ఫైనాన్స్ కమిషన్ చైర్మన్గా అరవింద పనగారి అని చెప్పేసి నియామకం పొందిండు. రైట్, ఈరోజు ప్రశ్న చూస్తే క్రింది వాటిలో సరైనది ఏంటి అని చెప్పేసి, సో ఏ ఆప్షన్ మనకు ఎంఎస్ స్వామినాథన్ కమిషన్. సో భారతరత్న అవార్డు గ్రహీత మనకి 24 ఇయర్లో మినిమం సపోర్ట్ ప్రైస్కి చట్టబద్ధత చేయాలని చెప్పేసి సిఫార్సు చేయడం జరిగింది. 2004-06 టైంలో నేషనల్ కమిషన్ ఆన్ ఫార్మర్స్ అని చెప్పేసి ఇది పనిచేస్తుంది. సో ప్రశ్న ఏంటి అంటే, మినిమం సపోర్ట్ ప్రైస్కి లీగలైజ్ చేయమని చెప్పి సిఫార్సు చేసిందట. సో బి ఆప్షన్ చూస్తే సంజయ్ అగర్వాల్ కమిటీ అని చెప్పేసి మనకు 22nd ఇయర్లో జూలై మాసాన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నియామకం చేస్తుంది. సో అందులో చూస్తే ఎంఎస్పి యొక్క చట్టబద్ధత కోసం అని చెప్పేసి ఈ కమిటీని నియామకం చేయడము అని చెప్పేసి మనకు ఆప్షన్ కనిపిస్తుంది. సో ఫస్ట్ది ఎంఎస్పికి లీగలైజ్ అనేది సిఫార్సు చేసింది, సెకండ్ది ఎంఎస్పి యొక్క లీగలైజ్ కోసం అని చెప్పేసి నియామకం చేయడం జరిగింది. సో ఏంటి ఆన్సర్, ఏనా బీనా బోత్ లేదా నన్ అని చెప్పేసి మనకు ఆప్షన్స్ కనిపిస్తున్నాయి. ఒకసారి మనం చూస్తే ఈ ఢిల్లీలో మనకు సో ఫార్మర్ ప్రొటెస్ట్ చేస్తున్నారు, దీన్ని చలో ఢిల్లీ అని చెప్పేసి స్లోగన్ పెట్టుకున్నారు, లేదా ఫార్మర్ ప్రొటెస్ట్ 2.0 అని చెప్పేసి పిలుస్తాం. సో ఇది మనం ఎందుకు డిస్కస్ చేస్తలేము అంటే, ఆల్రెడీ మనము ఈ ఎంఎస్పి విషయంలో క్లాస్ చేసి ఉన్నాము. ప్రతి ఖరీఫ్ సీజన్కి ప్రతి రబీ సీజన్కి ఎంఎస్పి అనౌన్స్మెంట్ చేస్తున్నారు కాబట్టి మనం డిస్కస్ చేస్తున్నాము. సో వాళ్ళ మెయిన్ డిమాండ్ ఏంటి అంటే, ఎంఎస్పికి లీగలైజ్ చేయాలని చెప్పేసి మెయిన్ డిమాండ్ ఉన్నది. రైట్, సరే మనం కొద్దిగా బేసిక్స్ చూసుకున్నట్లయితే ఇన్ఫ్యాక్ట్ సో ఫస్ట్ మనకు ఏంటిది, సో ఎంఎస్పి అనేది ఫస్ట్ ఎల్కే ఝా కమిటీ అని చెప్పేసి ఉంటుంది. సో మన ఇండియాలో 1960sలో చూస్తే ఆహార సంక్షోభం వస్తుంది. ఆహార సంక్షోభం మీన్స్ మనకి ఇన్ఫ్యాక్ట్ ఆహార కొరత వస్తుంది. సో ఆ టైంలో ఎల్కే ఝా కమిటీ నియామకం చేస్తే, సో మీరు ఎంఎస్పిని అనౌన్స్మెంట్ చేయండి, రైతులు గిట్టుబాటు ధర కల్పిస్తే పంట పండిస్తారు అని చెప్పి సిఫార్సు చేస్తే, సో మనకి ఎంఎస్పిని ఎల్కే ఝా కమిటీ సిఫార్సు చేస్తుంది. దాని ప్రకారం మనకు సో ధర యొక్క నిర్ణయం కోసం అని చెప్పేసి సిఏసిపి వస్తుంది. నెక్స్ట్ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి వస్తుంది. ఇది ధర సిఫార్సు చేస్తుంది, ఇది ధర ఏ అయితే రేటు ఉంటుందో దాన్ని సేకరణ చేస్తుంది ఆహార ధాన్యాలు అని చెప్పేసి. సిఏసిపి చూసినట్లయితే ఇన్ఫ్యాక్ట్ ఇది రికమెండేషన్ మాత్రమే చేస్తుంది, క్యాబినెట్ కమిటీ ఆన్ ఎకనామిక్ అఫైర్స్ అని చెప్పేసి వీళ్ళు అంతిమంగా ఆమోదిస్తారు. సో మనకి ఖరీఫ్లో చూస్తే 14 మండేటరీ క్రాప్స్ ఉంటాయి, రబీలో చూస్తే 6 ఉంటాయి. ఈ 14, 6 కాకుండా మనకి ఇంకా ఈ కోప్రా అని చెప్పేసి జనుము అని చెప్పేసి 2 ఉంటాయి 22 పంటలకు, ప్లస్ ఈ చెరుకు అని చెప్పేసి షుగర్ కేన్ కోసం అని చెప్పేసి ఎఫ్ఆర్పిని అనౌన్స్మెంట్ చేస్తారు. మొత్తం 22 + 1 23 అని చెప్పేసి పిలుస్తాం. రైట్, సో మనకు ఇంకా చూస్తే ఈ ఎంఎస్పి విషయంలో మనకు లీగలైజ్ లేదు అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. కేవలం ఇది ఒక ఎగ్జిక్యూటివ్ యొక్క డిసిషన్ మేరకు మాత్రమే పనిచేస్తుంది. రైట్, గ్రూప్ అండ్ మెయిన్ చూస్తే ఎంఎస్పి యొక్క మెరిట్స్ ఏంటి, డిమెరిట్స్ ఏంటి, వాట్ ఈస్ వే ఫార్వర్డ్, నేను కొన్ని పాయింట్స్ మాత్రమే చెప్తాను. సో ఫస్ట్ చూస్తే ఇన్ఫ్యాక్ట్ ఎంఎస్పి యొక్క ఫేవర్ మనము అనుకూలంగా మాట్లాడాలంటే, సో ఫస్ట్ ఏంటి అంటే, ఒకటి ధరల్లో మనకి స్థిరత్వం వస్తుంది. ఒకసారి ఒక పంటకి ఎంఎస్పి కనుక డిసైడ్ చేస్తే, సో ఆ రేటు కంటే మనం తక్కువ కొనరాదు కాబట్టి స్థిరత్వం మనకు కనిపిస్తుంది, స్టెబిలిటీ కనిపిస్తుంది. అంటే సో మనకి రైతులకు చూస్తే ఋతుపవనాల మార్పు తర్వాత రెండవ శత్రువు ఎవరు అంటే ఈ ధరల్లో మార్పు అని చెప్పేసి పిలుస్తాం. ఈరోజు 20 అంటే ఈరోజు 2200 ఉంటుంది, మనం అమ్మేస్తాము, రేపు 24 అవుతుంది అంటే మనం 200 లాస్ అయిపోతాము. ధరల్లో హెచ్చుతగ్గులు అనేవి శత్రువు అని చెప్పేసి పిలుస్తాం. అది ఉండద్దు అంటే మనకి ఎంఎస్పి అయితే ఉండాలని చెప్పేసి మనం ఫేవర్గా మాట్లాడవచ్చు. సెకండ్ చూస్తే
కొన్నిసార్లు మనకి పంటకి ఇన్ఫ్యాక్ట్ ఈ పురుగులు ఎక్కువ సోకి ఆ పంట దిగుబడి తగ్గిపోవచ్చు, అప్పుడు నష్టం వస్తుంది. కాబట్టి సో మనకి ఎంఎస్పి కొద్దిగా సహాయం చేస్తుంది. నెక్స్ట్ చూస్తే స్వయంగా 2015 లోపల శాంతకుమారి కమిటీ అని చెప్పేసి ఉంటుంది. కేవలము 6% మంది రైతులు మాత్రమే ఎంఎస్పి లభిస్తుంది. ఎందుకోసం అంటే లీగలైజ్ లేదు కాబట్టి సో ఎవరు దీన్ని ఫాలో కావట్లేదు అని చెప్పేసి గవర్నమెంట్ కమిటీ చెప్పింది. సో 6% అని చెప్పేసి మన గణాంకాలు ఎక్కడ అవసరమో అక్కడనే రాయాలి. ఇంకా మనకు ఫేవర్గా చెప్పాలి అంటే జనరల్గా ఇప్పుడు ఏమవుతుంది, ఈ వరి ఉన్ను గోధుమ మాత్రమే మనం పండిస్తున్నాము. ఎందుకోసం అంటే ప్రభుత్వం ఎక్కువ సేకరణ చేసేది వరి గోధుమ కాబట్టి సో ఎంఎస్పి ఎక్కువ లభించేది కూడా వరి గోధుమ కాబట్టి మనం అదే పండిస్తున్నాము. పప్పు ధాన్యాలు అని చెప్పేసి లేదా ఆయిల్ సీడ్స్ అని చెప్పేసి పూర్తిగా నెగ్లెన్సీ చేసినాం. దీనివల్ల ఏమైంది, మనం పంటలో కొన్ని రకాల వైపే రైతులు మొగ్గు చూపుతున్నారు. అదే ఎంఎస్పి ప్రకటిస్తే అన్ని పంటలకి ధర లభిస్తే అన్ని పంటలు పండిస్తారు. అంటే మనకు పంటల్లో మనకి ఏమొస్తుంది అంటే ఇన్ఫ్యాక్ట్ వైవిధ్యీకరణ వస్తుంది. సో నేల యొక్క సారానికి చాలా బాగా పనికొస్తుంది. నేల సారం అనేది ఎప్పుడైనా సో పంటలను మార్చుతూ ఉంటే నేల సారం పెరుగుతుంది. ఒక సంవత్సరం మనము ఇన్ఫ్యాక్ట్ పల్సెస్ కనుక వేస్తే గిట్ట పప్పు ధాన్యాలు వేస్తే గిట్ట నైట్రోజన్ సంబంధితం దానిలో ఎక్కువ ఉండి ఇన్ఫ్యాక్ట్ నేల సారం పెరిగిపోతుంది. సో అది మనం చెప్పొచ్చు ఇక్కడ. ఇవి కొన్ని మనకి ఫేవర్ పాయింట్స్ కనిపిస్తున్నాయి. కొంతమంది వీటిని సో అపోజ్ చేస్తారు ఎంఎస్పిని, ముఖ్యంగా ఆర్థికవేత్తలు అపోజ్ చేస్తారు. ఎందుకోసం అంటే సో ఇది ఎక్కువ మనకి అంటే భారత ఆర్థిక వ్యవస్థకి బర్డెన్ కావచ్చు. ఇది సుమారుగా 5 ట్రిలియన్ అని చెప్పేసి అంత పెద్ద మొత్తంలో కేవలం ఎంఎస్పి కోసమే గవర్నమెంట్ ఖర్చు చేయాల్సిన అవసరం కనిపిస్తుందట. ఒకవేళ మొత్తం 23 పంటలు కనుక ఎంఎస్పి గిట్ట లీగలైజ్ చేస్తే గిట్ట. సో ఒకటి కోశ విధానంలో ఎక్కువ మనకి బర్డెన్ కనిపిస్తుంది. నెక్స్ట్ సెకండ్ది ఇన్ఫ్యాక్ట్ మనము ఎంఎస్పి అనౌన్స్మెంట్ చేసి ఉన్నాము, సో లీగలైజ్ చేసి ఉన్నాము అంటే తప్పనిసరిగా ఆ రేటుకే మనం కొనుక్కోవాలి. ఏమవుతుందంటే ఇక్కడ సో జనరల్గా ఉత్పత్తి అనేది ఎక్కువ పెరిగిపోతుంది ఇన్ఫ్యాక్ట్ డిమాండ్ కంటే. సో ఒక పంటకి డిమాండ్ లేదు, బట్ రైతులు ఏం చేస్తారంటే ఎట్లాగో ఎంఎస్పి లీగలైజ్ కాబట్టి మేము పండిస్తామని చెప్పేసి డిమాండ్ని పట్టించుకోకుండా ఉత్పత్తి కొన్ని రకాల పంటలను ఎక్కువ చేస్తారు. అప్పుడు ఏమవుతుందంటే ఇన్ఫ్యాక్ట్ అది అమ్ముడుపోదు. ఎందుకు అమ్ముడుపోదు, మనకి డిమాండ్ తక్కువ ఉంది కాబట్టి, సప్లై ఎక్కువ ఉంది కాబట్టి వస్తువు అనేది నిల్వ అయిపోతుంది. సో అక్కడ అమ్ముడుపోదు. ప్రైవేట్ ప్లేయర్స్ ఎవరు కొనుక్కోరు. ఎందుకు, డిమాండ్ లేకుండా వాళ్ళు కొనుక్కొని వాళ్ళు ఎక్కడ స్టోర్ చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ వస్తువు అనేది మిగిలిపోతుంది. గవర్నమెంట్ తప్పనిసరిగా కొనుగోలు చేయాల్సిన అవసరం వస్తుంది. అంటే మనకు సో ఇన్ఫ్యాక్ట్ అమ్ముడు పోని ఉత్పత్తులకి ప్రభుత్వమే ఏకైక కొనుగోలుదారుడిగా ఉండిపోతుంది. దీనివల్ల మరి ప్రభుత్వం కొని దాన్ని చేద్దామంటే మనకు కోల్డ్ ఏజ్ ఇష్యూ ఉంది కాబట్టి, నిల్వ సామర్థ్యం లేదు కాబట్టి వస్తువు పాడైపోయే అవకాశం ఎక్కువ ఉంటుంది. 100 రూపాయలు పెట్టి వస్తువు కొన్నవు, తప్పక అది పాడైపోయింది. సో మనకి రైతు నష్టపోయిండు, ప్రభుత్వం కూడా మనకి నష్టపోయింది. అది మనకు అనిపిస్తుంది. కొన్నిసార్లు ఏమవుతుందంటే ఈ ఎంఎస్పి అనౌన్స్మెంట్ చేస్తే సో ఏ పంటకు ఎక్కువ ఎంఎస్పి ఉన్నదో అది పండించేందుకు రైతు ప్రయత్నం చేస్తాడు. కొన్నిసార్లు ఆ పంట అనేది ఆ ప్రాంతంలో ఉన్న భూమికి నప్పదు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి బెస్ట్ ఎగ్జాంపుల్ మహారాష్ట్ర లోపల ఇన్ఫ్యాక్ట్ మరాఠ్వాడ ప్రాంతం ఉన్నది. ఇక్కడ విపరీతమైన కరువు ఉంటుంది మనకు. సో నీటి సౌకర్యం ఎక్కువ ఉండదు. ఇక్కడ మిల్లెట్స్ ఎక్కువ మనకు పండించవచ్చు. అంతకుముందు వాళ్ళు మినుములు లేదా మిల్లెట్స్ అని చెప్పేసి వాళ్ళు ఎక్కువ పండించినారు. ఈ పత్తికి అంతకుముందు మన చైనాలో ఇన్ఫ్యాక్ట్ సంక్షోభం వచ్చేసి ఒకటే ఈ 2007-8 ప్రాంతం లోపల పత్తి రేటు పెరిగిపోయింది. సో అప్పుడు ఈ మరాఠవాడ వాళ్ళు కూడా పత్తి వైపు మొగ్గు చూపిళ్ళు. పత్తికి నీళ్ళు ఎక్కువ అవసరం మనకు. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళకు నీళ్లు లేవు వాళ్ళకి. సో అది కరువు ప్రాంతం అది. సో వాళ్ళ రైతు పూర్తిగా నష్టపోయిండు. అంటే తమ భూమికి అనుకూలం కాని పంటను పండించే ప్రమాదం ఎక్కువ ఉంటుంది దీనివల్ల అని చెప్పేసి రైతులు కొంతమంది సో అటువైపు మొగ్గు చూపితే గవర్నమెంట్ లాస్ అవుతుంది, రైతులు లాస్ అవుతారు. ఇవి మనకు కనిపిస్తున్నాయి కొన్ని లోపాలు. నెక్స్ట్ చూస్తే మరి ఏం చేయాలి అంటే ఇన్ఫ్యాక్ట్ మనకు ఒకటి రీసెర్చ్ పేపర్ అని చెప్పేసి నీతి ఆయోగ్ 2019-20 ప్రాంతంలో ప్రచురించిందండి ఈ ఎంఎస్పి విషయంలో ఎలా ఉండాలని చెప్పేసి. అది మనం రిఫరెన్స్ తీసుకోవాలి. ఇంతకుముందు మన క్లాసులో వాటిని డిస్కస్ చేయడం జరిగింది వాస్తవంగా, నేను లింకులో ఇస్తాను. రైట్, ఫస్ట్ చూస్తే ఇట ఇన్ఫ్యాక్ట్ ఏం చేయాలి అంటే ఈ ధరల ఈ మద్దతు ధర కంటే కూడా
నేరుగా ఆదాయం ఇచ్చే పథకాలని అమలు చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి పిఎం కిసాన్ అని చెప్పేసి, తెలంగాణ రైతు భరోసా అని చెప్పేసి మనము నేరుగా డబ్బు ఇస్తున్నాం కదా. సో ఇక్కడ చూస్తే మనకు ఎకరం బేస్లో ఇస్తే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనేది సెంట్రల్ లెవెల్లో, యూనియన్ లెవెల్లో చూస్తే కుటుంబం బేస్లో ఇస్తుంది. సో అటువంటి ఇచ్చే ప్రయత్నం చేయాలి. వాళ్ళే ఇన్ఫ్యాక్ట్ కొనుక్కుంటారు ఏమైతే అవసరమో పంట యొక్క పెట్టుబడి అని చెప్పేసి, సరైన సమయంలో మనం ఇస్తున్నాం అలే అని చెప్పేసి చూసుకోవాలి అంతే. అది ఒక్క మనకి మార్గము. రెండవది చూస్తే మనకు సో భవంతర్ యోజన అని చెప్పేసి ఇన్ఫ్యాక్ట్ మధ్యప్రదేశ్ లోపల ఒక స్కీమ్ అమల్లో ఉంది మనకు. ఆ స్కీమ్ ఏంటి అంటే, సో ఎంఎస్పి ప్రైస్ మనం అనౌన్స్మెంట్ చేస్తున్నాం కదా, నెక్స్ట్ ప్రైవేట్ ప్లేయర్స్, ప్రైవేట్ వ్యాపారులు సేకరణ అంటే ధర వాళ్ళు ఇస్తున్నారు కదా, మధ్యలో ఏదైతే మనకు తేడా ఉందో ఆ తేడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చెల్లిస్తుంది. ఇటువంటి ఏర్పాట్లు మనం చేసుకోవాలి. ఎంఎస్పి లీగలైజ్ చేస్తే ఇన్ఫ్యాక్ట్ ప్రైవేట్ ప్లేయర్స్ కొనుక్కుంటే గవర్నమెంట్ కొనాల్సిన అవసరం ఉంటుంది. ఇక్కడ అట్లా కాదు, మనకు ఆ తేడా మాత్రమే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇస్తే సరిపోతుంది. ఇటువంటివి మనం చూసుకోవాలి. ఇక్కడ మన ఎగ్జాంపుల్ ఆ స్కీమ్స్ రాయాలి కంపల్సరీ. ఎగ్జాంపుల్ ఇక్కడ చూస్తే రైతు భరోసా అని చెప్పేసి రాయొచ్చు, పిఎం కిసాన్ అని చెప్పేసి రాయొచ్చు. ఇక్కడ చూస్తే భవంతర్ అని చెప్పేసి మధ్యప్రదేశ్ స్కీమ్ అని చెప్పేసి రాయొచ్చు. లేకుంటే ఇంకా ఏం చేయవచ్చు అంటే గవర్నమెంటు సో ఇన్ఫ్యాక్ట్ వ్యవసాయ రంగంలో మౌలిక సదుపాయాలు పెంచేందుకు కృషి చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి పంట నిల్వ కోసము సో భారతదేశంలో ఎటువంటి ఏర్పాట్లు లేవు. కోల్డ్ స్టోరేజ్ ఇష్యూ మనకు కనిపిస్తుంది. ఇంకా మనకు ఈ యాసంగి లోపలనైతే ఇన్ఫ్యాక్ట్ పల్లెటూరులో మనం చూస్తూ ఉంటాం. ఈ మే లాస్ట్ వీక్లో పంట మనం అమ్మే టైంలో ఆ మాయిశ్చరైజర్ మనకి ఇన్ఫ్యాక్ట్ మాయిశ్చర్ తేమ రాదు, 20-25 ఎంత ఉంటుంది. సో మనము ఆరబెడతాం కదా, ఇవాళ ఆరుతుంది, ఇలా కుప్పేద్దాం అనేసరికి రాత్రి కంపల్సరీ వర్షం వస్తుంది. సో మళ్ళీ వాటిని వారం రోజుల పాటు తేమ వచ్చేంత వరకు ఆరబెట్టాలి. సో మనకు నిల్వ సామర్థ్యం లేదు కాబట్టి అటువంటి వాటిని సో గ్రామాల లెవెల్లోనే కల్పించాలి. సో మనకి ఈ బీమా పథకం మీద ఇటువంటి ఇన్ఫ్యాక్ట్ అవేర్నెస్ లేదు జనరల్గా. ఈ ఫసల్ బీమా అని చెప్పేసి మనకు స్కీమ్ అమల్లో ఉంది, బట్ ఎక్కువ అవేర్నెస్ లేక దాన్ని ఎవరు తీసుకోవట్లేదు. సో పంట నష్టపోయినప్పుడు వరద కావచ్చు, లేదా ఇన్ఫ్యాక్ట్ చీడపీడలు కావచ్చు, అట్లా వచ్చినప్పుడు సో బీమాని ఎక్కువ మనము ఇన్ఫ్యాక్ట్ క్లెయిమ్ చేసుకోవచ్చు. బట్ ఇది మనకు అవేర్నెస్ లేదు కాబట్టి ప్రజల్లో అవేర్నెస్ కోసం అని చెప్పేసి ఎక్కువ స్కీమ్ యొక్క ప్రచారం చేయాలని చెప్పేసి మనం వే ఫార్వర్డ్ రాయవచ్చు. సో మనకి ఇది ఎంఎస్పి మీద కొద్దిగా ఏది ఓన్లీ సమ్ బుల్లెట్ పాయింట్స్ అండి. ఇంకా మీరు ఏమన్నా ఆన్సర్ ఉంటే రాయొచ్చు. సో మీరేమంటున్నారు, ఎంఎస్పి ఇవ్వాలన్నా వద్దా, పంటలకి కనీస మద్దతు ధర ఇవ్వాలన్నా వద్దా అని చెప్పేసి మీరు ఆన్సర్ చేయండి. సో వాట్ ఈస్ యువర్ వ్యూ? సో ఇది కంప్లీట్ బేస్డ్ ఆన్ ది ఇండియన్ ఎక్స్ప్రెస్ ఆర్టికల్ అండి. మనం ఇంతకుముందు గ్రూప్ 1 మెయిన్స్ ఆర్టికల్స్ ఉన్న గ్రూప్ ఉంది కదా, సో అది ఎక్కువ యాక్టివ్లో లేదు. సో యాక్టివ్లో వస్తుంది, ఎందుకంటే జనరల్గా మనిషి యొక్క తత్వం మనకి ఇంకా ఎగ్జామ్స్ అనేది సో ఫిబ్రవరి లాస్ట్ వీక్లో నోటిఫికేషన్ రావచ్చు అని చెప్పేసి, జూన్ 3rd వీక్లో లేదా 4th వీక్లో ఎగ్జామ్ ఉండొచ్చు అని చెప్పేసి మనకు తెలుసు. కనీసం మనకు ఒకటి అంచనా ఉన్నది. సో అది ఇంకా మనకి కొంచెం అది అమల్లోకి వస్తే మనం కొంచెం యాక్టివ్ కావచ్చు. రైట్. సో నెక్స్ట్ చూస్తే సో మన ప్రశ్న ఇచ్చినాం కదా, సో దానికి ఆన్సర్ చేసే ప్రయత్నం చేయండి. ఫస్ట్ ఆర్టికల్ ఢిల్లీ విశ్వాస పరీక్ష అని చెప్పేసి మనకు వార్తల్లో ఉంది. సో ఇది డిస్కస్ చేయొద్దు, ఎందుకోసం మనం మొన్న రీసెంట్గా బీహార్ నితీష్ కుమార్ అని చెప్పేసి విశ్వాస పరీక్ష నెగ్గిండని చెప్పేసి 164 సబ్ క్లాస్ 2 ప్రకారం అని చెప్పి డిస్కస్ చేసినాం. సో బీహార్ సీఎంకి వేరే ఉంటుంది ట్రస్ట్ ఓటు, ఢిల్లీ సీఎంకి వేరే ఉంటుందా? సో సేమ్ కాబట్టి అదే మనకు సేమ్ ఆర్టికల్ పనికి వస్తుంది. కాబట్టి మనం స్కిప్ చేస్తున్నాం, పెద్దగా మనకి అవసరం లేదు, నోట్స్లో రాయట్లేదు దీన్ని. ఇదంతా ఎంఎస్పీని నోట్స్లో రాయలేదండి, ఎప్పుడో చెప్పిన ఆర్టికల్ కాబట్టి ఇది నోట్స్ దీనికి ఇవ్వట్లేదు. రైట్. ఇది మీకు క్లియర్ అర్థమైంది అనుకుంటే విశ్వాస పరీక్ష అంటే మనం ట్రస్ట్ ఓటు అని చెప్పేసి పిలుస్తాం. సో సభా విశ్వాసం ఉందని చెప్పేసి సీఎం ఇన్ఫ్యాక్ట్ అసెంబ్లీ లోపల ప్రవేశపెట్టిండు. మేబీ ఓటింగ్ ఇవాళ అయితే కావచ్చు, లేదా మండే ఓటింగ్కి వస్తుందని చెప్పేసి మనకు పేపర్లు రావడం జరిగింది. రైట్. 164 సబ్ క్లాస్ 2, 75 సబ్ క్లాస్ 3 అది వేరు, సెంట్రల్ వైజ్ 75 సబ్ క్లాస్ 3 వస్తుంది. నెక్స్ట్ వెరీ ఇంట్రెస్టింగ్ ఆర్టికల్ మనోజ్ మంజిలా అని చెప్పేసి, ఇన్ఫ్యాక్ట్ ఇది మనం డిస్కస్ చేసిన ఆర్టికలే, అంటే పేరు వేరు కానీ సో ఇన్ఫ్యాక్ట్ జిఎస్ పాయింట్స్ మొత్తం సేమ్ ఉంటాయి. ఎవరు? ఇన్ఫ్యాక్ట్ మనోజ్ మంజిల్. ఈయన బీహార్లో సిపిఐ ఎంఎల్ యొక్క ఎమ్మెల్యే. సో సిపిఐ ఎంఎల్ పార్టీ యొక్క ఎమ్మెల్యే.
ఇతని మీద సో హత్య నేరం మీద జీవిత ఖైదు పడింది కాబట్టి బీహార్ యొక్క హౌస్ అసెంబ్లీ సచివాలయము డిస్క్వాలిఫై చేసి పడేసింది. అందుకోసం అని చెప్పేసి మనకి మనోజ్ మంజుల్ వార్తల్లో ఉన్నాడు. 24 ఇయర్లో ఫస్ట్ టైం డిస్క్వాలిఫై అయ్యింది కాబట్టి ఆ పేరు మనం కొద్దిగా గుర్తుపెట్టుకోవాలి. నాకు తెలిసి ఈ క్రింది వాళ్ళ డిస్క్వాలిఫై అయినవారని చెప్పేసి క్వశ్చన్ రాదండి మనకు. సో దేని ప్రకారం అని చెప్పేసి కొద్దిగా చూసుకోవాలి. సో ఒక 2 ఇంట్రెస్టింగ్ పాయింట్ మీ దృష్టికి తీసుకొస్తాను. ఫస్ట్ చూస్తే ఇన్ఫ్యాక్ట్ 1951 రిప్రజెంటేటివ్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ అని చెప్పేసి ఉంటుంది. సెక్షన్ నెంబర్ 8 సబ్ క్లాస్ 3 అని చెప్పేసి ఉంటుంది. సో మనకి ఏంటి అంటే 2 ఏళ్ల కంటే ఎక్కువ శిక్ష పడితే డిస్క్వాలిఫై అయిపోతాడని చెప్పేసి ఉంటుంది. సో మనకి వెంటనే అని చెప్పేసి అట్లా మనకు ఈ సెక్షన్ చెప్పదు. సెక్షన్ నెంబర్ 8 సబ్ క్లాస్ 4 అని చెప్పేసి ఉంటుంది. 3 నెలల లోపు ఇన్ఫ్యాక్ట్ వీళ్ళు అపీల్ చేసుకోవచ్చు అని చెప్పేసి సెక్షన్ నెంబర్ 8 సబ్ క్లాస్ 4 చెప్తుంది. 1951 ఆర్పిఏ యాక్ట్ లోపల సెక్షన్ నెంబర్ 8 సబ్ క్లాస్ 3 ఏంటి అంటే 2 ఏళ్లకు పైబడి శిక్ష పడితే డిస్క్వాలిఫై అవుతాడని చెప్పేసి మాత్రమే ఉంటుంది. వెంటనే అని చెప్పేసి సమయంలో అంటే మనకి ఏం మెన్షన్ చేయలేదు. 8 సబ్ క్లాస్ 4లో ఏముంటుంది అంటే 3 months గడువు అయితే ఇస్తారు అప్పీల్ చేసుకోవాలని చెప్పేసి. ఆలోపు అప్పీల్ని వాళ్ళు చేసుకొని అది ఎత్తిపడేస్తే ఆ సభ్యత్వం అయితే కొనసాగుతుంది. దీన్ని సో లిల్లీ థామస్ కేసు అని చెప్పేసి దీన్ని కొట్టిపడేసింది. 8 సబ్ క్లాస్ 4లో అట్లా ఏమి ఉండదు, 3 months అట్లా ఏముండదు. వెంటనే సో కోర్టు తీర్పు వచ్చినాక వెంటనే డిస్క్వాలిఫై అయిపోతాడని చెప్పేసి లిల్లీ థామస్ కేసు అని చెప్పేసి ఉంటుంది. 2013 కేసు, వెరీ ఫేమస్ కేసు అది. సో వెంటనే డిస్క్వాలిఫై అయిపోతాడని చెప్పేసి ఉంటుంది. సో మరి డిస్క్వాలిఫై అయిపోతాడు కదా, సో ఎవరు డిస్క్వాలిఫై అని చెప్పేసి అనౌన్స్మెంట్ చేయాలి. ఇక్కడ మనకి 2 ఇష్యూ వస్తున్నాయండి. ఒకటి సో మనకు ఒక సభ్యత్వం అనేది రద్దు చేయాలి అంటే మనకు ఒకటి పార్టీ ఫిరాయింపు అని చెప్పేసి ఉంటుంది. సో ఇది చేస్తేనేమో ఎవరు చేస్తారు అంటే స్పీకర్ చేస్తాడు లేదా సభ అధ్యక్షుడు ఎవరైనా పర్లేదు. ఇది మనకు తెలుసు ఆల్రెడీ. సెకండ్ది సెంట్రల్లో అయితే రాష్ట్రపతి యాజ్ పర్ 103 ప్రకారము, స్టేట్లో అయితే గవర్నర్ చేస్తాడు ఇన్ఫ్యాక్ట్ 192 ప్రకారము. ఇక్కడ చూస్తే మనకు జనరల్గా ఇటువంటి కోర్టు శిక్ష పడ్డప్పుడు ఇటీవల మనకు ఒకటి ట్రెండ్ కొనసాగుతుంది. సో సభ యొక్క సెక్రటేరియట్ సచివాలయం అని చెప్పేసి పిలుస్తాం. సో వీళ్ళు డిస్క్వాలిఫై చేస్తున్నారు, అనౌన్స్మెంట్ చేస్తున్నారు. ఇది మనకు సుప్రీంకోర్టులో కేసు పడిందండి. ఇది కేసు విచారణలో ఉన్నది. వీళ్ళకి అధికారం ఉన్నదా అని చెప్పేసి. రాష్ట్రపతికి అధికారం ఉన్నది, డిస్క్వాలిఫై చేయవచ్చు యాజ్ పర్ 103 ప్రకారం మన రాజ్యాంగంలో మెన్షన్ చేయడం జరిగింది. ఈ సభ సచివాలయానికి ఎక్కడ అని చెప్పేసి మనం చూస్తే ఎటువంటి మనకి ఆధారాలు ప్రూఫ్స్ లేవట. సో మన అశ్విని గంగోపాధ్యాయ అని చెప్పి సుప్రీంకోర్టులో కేసు పడేసిండు, ఇదే రోజు పడ్డది. సో ఇన్ఫ్యాక్ట్ మనకు ఇదే ఆర్టికల్ ఈరోజు వార్తల్లో ఉంది కాబట్టి మనం లింకప్ చేయడం జరిగింది. బట్ ఇది వెరీ ఇంట్రెస్టింగ్ కేసు అండి ఇది. సో కోర్టు 2 ఏళ్ల కంటే ఎక్కువ శిక్ష వేసినప్పుడు సభ్యత్వం రద్దయిపోతుంది యాజ్ పర్ లిల్లీ థామస్ కేసు అని చెప్పేసి సెక్షన్ నెంబర్ 8 సబ్ క్లాస్ 3 అని చెప్పేసి ఉంది. ఇది ఓకే ఫైన్. ఇక్కడ ఎవరు చేయాలి? రాష్ట్రపతి చేయాలి కదా. సో ఎందుకు 103లో మనకు ఆర్టికల్ అని చెప్తుంది. సో డిస్క్వాలిఫై చేసే అధికారం రాష్ట్రపతికి మాత్రమే ఉంటుంది. పార్టీ ఫిరాయింపు అన్నప్పుడు మాత్రం మనకు స్పీకర్ వస్తాడు. ఎన్నికల్లో అక్రమాలకి పాల్పడితే హైకోర్టు చేస్తుంది, అది వేరే విషయం. ఇక్కడ ఇతర నేరాలు చేసినప్పుడు శిక్ష పడ్డప్పుడు ఎవరు చేయాలి అంటే రాష్ట్రపతి అని చెప్పేసి అతని యొక్క వాదన. మేబీ మంచి పాయింటే అది. సో ఇక్కడ ఎటువంటి రైట్స్ లేవు జనరల్గా, బట్ మనకు ఒక సాంప్రదాయం కొనసాగుతుంది కాబట్టి ఇది మనకి వార్తల్లో ఉంది. సో మనకి ఆన్సర్లు ఏం పెట్టాలి అంటే ఇదే అండి. ఎందుకోసం అంటే ఇదే మనకు కొనసాగుతుంది కాబట్టి సో సాంప్రదాయం అనేది మనం ఆన్సర్ పెట్టవచ్చు. ఇక మనకు రాజ్యాంగం తెలుసా అని చెప్పేసి రాష్ట్రపతి పెడదామంటే వాడు కంపల్సరీ కీలో ఇదే ఇస్తాడండి. రైట్, రాజ్యాంగం వాళ్ళకి తెలియకపోవచ్చు కదా. బట్ మన సుప్రీంకోర్టులో కేసు పడింది కాబట్టి సుప్రీంకోర్టు మనకు మేబీ ఆన్సర్ అయితే ఇవ్వచ్చు. నెక్స్ట్ సెకండ్ చూస్తే నేషనల్ కమిషన్ ఫర్ ఎస్సీ, ఇది రాష్ట్రపతికి నివేదిక ఇచ్చిందని చెప్పేసి మనకి పిఐబి సోర్స్ అన్నట్టు. దీనికి ఆర్టికల్ పిఐబి సోర్స్ ఇది. సో రాష్ట్రపతికి నివేదిక ఇవ్వడం జరిగింది. అయితే చైర్మన్ ఇవ్వలేదు, వైస్ చైర్మన్ ఇవ్వడం జరిగింది. ఎందుకోసం అంటే సో ప్రజెంట్ ఎస్సీ కమిషన్ యొక్క చైర్పర్సన్ విజయ్ సాంప్లా అని చెప్పేసి రాజీనామా చేయడం జరిగింది కాబట్టి సో అతన్ని ఇవ్వలేకపోయిండు. సో మనకి రాష్ట్రపతికి అని చెప్పేసి కూడా మనకు ప్రశ్న వస్తే రావచ్చు జేఎస్ పాయింట్ ఆఫ్ వ్యూలో. రైట్,
ఇన్ఫ్యాక్ట్ కొంచెం చూస్తే ఇది 338 ఆర్టికల్ ప్రకారము ఇది రాజ్యాంగబద్ధ సంస్థ అని చెప్పేసి పిలుస్తాం, రాజ్యాంగబద్ధ సంస్థ. నెక్స్ట్ 338A అని చెప్పేసి ఉంటుంది, 89వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా నేషనల్ కమిషన్ ఫర్ ఎస్టీకి రాజ్యాంగబద్ధ హోదా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ 338B అని చెప్పేసి ఉంటుంది, ఇది 102వ సవరణ చట్టము, ఇన్ఫ్యాక్ట్ నేషనల్ కమిషన్ ఫర్ బీసీకి రాజ్యాంగబద్ధ హోదా ఇవ్వడం జరిగింది. సో మనకి ఇవి డిఫరెంట్ ఆర్టికల్స్, కమిషన్స్ అని చెప్పేసి, సో మొత్తం మీద ఎందుకు వార్తల్లో వచ్చింది, రాష్ట్రపతికి నివేదిక అని చెప్పేసి ఇవ్వడం జరిగింది కాబట్టి మనకు వార్తల్లో అయితే వచ్చింది. సో నెక్స్ట్ ఇంటర్పోల్ అనేది రెడ్ నోటీస్ జారీ చేయడం జరిగింది. సో దాని ఆధారంగా మనము ఒక దుబాయ్లో ఉన్న వ్యక్తిని పట్టుకున్నామని చెప్పేసి సిబిఐ అనేది చెప్పడం జరిగింది. అందుకోసం అని చెప్పేసి ఈ ఆర్టికల్ వార్తల్లో వచ్చింది. సో ఒక వ్యక్తి హత్య చేసి మన దేశం నుంచి పారిపోవడం జరిగింది. ఆ పారిపోయిన వ్యక్తి మీద ఇంటర్పోల్ మన దేశం యొక్క అభ్యర్థన మేరకి రెడ్ నోటీస్ జారీ చేస్తే సో దుబాయ్ పోలీసులు పట్టుకొని మనకి ఇవ్వడం జరిగింది. అందుకోసం అని చెప్పేసి వార్తల్లో ఉంది. సో ఇంటర్పోల్ రెడ్ నోటీస్ అని చెప్పేసి మనం హెడ్డింగ్ పెట్టుకోవాలి, రెడ్ నోటీస్. దీన్ని రెడ్ కార్నర్ నోటీస్ అని చెప్పేసి కూడా పిలుస్తారు. రైట్, ఇది మనం డిస్కస్ చేసిన అంశం ఇంతకుముందు. ఇటీవల మనకు రష్యా అధ్యక్షుడి మీద ఎవరు పుతిన్ మీద ఐసీసీ అనేది అరెస్ట్ వారెంట్ జారీ చేస్తుంది. ఈ వీటో పవర్, సెక్యూరిటీ కౌన్సిల్ లోపల వీటో పవర్ ఉండి ఒక అధ్యక్షుడి మీద వెరీ ఫస్ట్ టైం అరెస్ట్ వారెంట్ అంటే మనకి రష్యా అని చెప్పేసి వస్తుంది. రైట్, ఇది ఫస్ట్ మనకు వాట్ ఈస్ ద రెడ్ నోటీస్ అంటే ఇన్ఫ్యాక్ట్ దీని అర్థం ఏమొస్తుంది అంటే వాంటెడ్ పర్సన్ అని చెప్పేసి పిలుస్తాం. అంటే ఒక దేశం నుంచి ఒక దేశంలో మనకి నేరం చేసి ఇన్ఫ్యాక్ట్ నేరం చేసి ఇక్కడ పారిపోయింది కదా, సో మన దేశము అభ్యర్థన చేస్తుంది ఇంటర్పోల్కి నువ్వు రెడ్ నోటీస్ జారీ చేయమని చెప్పేసి. మన దేశం యొక్క అభ్యర్థన మేరకు ఇంటర్పోల్ అనేది రెడ్ నోటీస్ జారీ చేస్తుంది. జారీ చేస్తే దీని అర్థము అరెస్ట్ వారెంట్ కాదు, ప్రపంచంలో వీళ్ళు ఎక్కడ ఉన్నా కూడా సో గుర్తించబడతారు. ఆ దేశం వాళ్ళు అరెస్ట్ చేస్తారా లేదా అనేది ఆ దేశం యొక్క చట్టాల బట్టి ఉంటుంది. ఏమంటున్నా అంటే రెడ్ నోటీస్ అనేది జస్ట్ ఇతను వాంటెడ్ అని చెప్పేసి చెప్పడం వరకు మాత్రమే పనిచేస్తుంది, అంతేగాని అరెస్ట్ వారెంట్ లాగా ఇది పనిచేయదు. బట్ అరెస్ట్ చేస్తే చేయవచ్చు. ఏమంటున్నా అంటే ఇట్ ఈస్ నాట్ అరెస్ట్ వారెంట్. కానీ సో సభ్య దేశాలు కనుక ఈ నోటీస్కి స్పందించి అరెస్ట్ చేస్తే చేయవచ్చు. బేస్డ్ ఆన్ ది లోకల్ లాస్ బట్టి వాళ్ళు స్పందిస్తారు. సో మనకి ఒక వ్యక్తి హత్య చేసిండట, సో దుబాయ్కి పారిపోయిండు. ఇన్ఫ్యాక్ట్ మన హర్యానా రాష్ట్రం వచ్చేసి ఇంటర్పోల్కి రిక్వెస్ట్ పెట్టింది, సో మీరు రెడ్ నోటీస్ జారీ చేయమని చెప్పేసి జారీ చేయడం జరిగింది. కాబట్టి సో దుబాయ్ పోలీసులు అయితే వాళ్ళు పట్టుకోవడం జరిగింది. సిబిఐ అనేది తీసుకొచ్చింది. ఎందుకు సిబిఐ అంటే సో మనకి ఇంటర్పోల్ వచ్చేసి ఇన్ఫ్యాక్ట్ లయన్స్ లోపల ఉంటుంది హెడ్ క్వార్టర్, ఫ్రాన్స్ అని చెప్పేసి పిలుస్తాం. సో ఇది ఈ మనకు ఇంటర్నేషనల్ లెవెల్లో పోలీసుల మధ్య సహకారం కోసం అని చెప్పేసి ఇది పనిచేస్తుంది. దానికోసం అని చెప్పేసి ప్రతి మెంబర్ స్టేట్లో నేషనల్ కంట్రోల్ బ్యూరో అని చెప్పేసి మనకు ఉంటుంది. సో మన దేశంలో చూస్తే సిబిఐ అండి, దీని సిబిఐని మనము ఇంటర్పోల్ ఆఫ్ ది ఇండియా అని చెప్పేసి పిలుస్తాం. సో సిబిఐ అనేది ఇంటర్పోల్ తరపున పనిచేస్తుంది భారతదేశంలో. రైట్, ఇది మనకు వార్తల్లో ఉంది. ఇట్ ఈస్ నాట్ అరెస్ట్ వారెంట్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఓన్లీ ఒక వ్యక్తి పరారీలో ఉన్నప్పుడు సభ్య దేశం యొక్క అభ్యర్థన మేరకు అని చెప్పేసి దీన్ని జారీ చేస్తుంది. సో భారతదేశంలో సిబిఐ అనేది ఇంటర్పోల్ యొక్క రిప్రజెంటేటివ్గా పనిచేస్తుంది. నెక్స్ట్ కార్టోషాట్ 2 అని చెప్పేసి మనకి ఈరోజు అన్ని పేపర్లు ఇది వచ్చింది ఆర్టికల్. ఏంటి కార్టోషాట్ 2 అంటే ఇన్ఫ్యాక్ట్ ఇది 2007లో మనం ప్రయోగం చేసుకున్నాము. సో ఇన్ఫ్యాక్ట్ ఈ భూమి యొక్క అధ్యయనం కోసం అని చెప్పేసి ఇది పనిచేస్తుంది. సో కార్టో మీన్స్ మనకు భూపటాల యొక్క అధ్యయనం అని చెప్పేసి మ్యాపింగ్ స్టడీ చేస్తుంది. ఇది 2019 వరకు కూడా సో ఈ పట్టణ ప్రాంతంలో ఉన్నటువంటి చిత్రాలను ఎక్కువ అందించింది. సో ఎక్కువ హెచ్డి క్వాలిటీ ఉన్న ఫొటోస్ని అయితే పంపడం జరిగింది. అంటే 19 వరకు ఇది పనిచేసింది. దీన్ని మనము 2007లో PSLV-C 7 ద్వారా పంపినాము. ఇప్పుడు ఎందుకు వార్తల్లో వచ్చింది అంటే దీని యొక్క పనికాలం అయిపోయింది కాబట్టి ఇస్రో ఏం చేస్తుందంటే కంట్రోల్ మేనర్లో రీఎంట్రీ చేస్తుంది భూ వాతావరణంలోకి. అందుకోసం అని చెప్పేసి మనకి వార్తల్లో వచ్చింది. అంటే సో ఒక ఉపగ్రహం మనము ప్రయోగం చేసినప్పుడు దాని పనికాలం పూర్తిగా అయిపోతుంది కదా,
అది అక్కడనే శిథిలంలాగా ఉండిపోకుండా తీసుకొస్తుంది భూమి మీదకి. సో ఇటువంటి చూస్తే మనకి ఇటీవల వార్తల్లో ఉంది మెగా ట్రాపిక్స్ అని చెప్పేసి పిలుస్తాం. సో మెగా ట్రాపిక్స్ అని చెప్పేసి వెరీ ఫేమస్. సో ఇండియా వెరీ ఫస్ట్ టైం ఈ కంట్రోల్డ్ మెథడ్లో ఒక ఉపగ్రహాన్ని భూ వాతావరణంలోకి తీసుకొచ్చింది అంటే అది మెగా ట్రాపిక్స్ అని చెప్పేసి ఇండియా ప్లస్ ఫ్రెంచ్ యొక్క ఉపగ్రహం అని చెప్పేసి పిలుస్తాం. ఇండియా ప్లస్ ఫ్రాన్స్ యొక్క సంయుక్త ఉపగ్రహమైన మెగా ట్రాపిక్స్ని ఇండియాకి అంటే ఇన్ఫ్యాక్ట్ వాతావరణంలోకి తీసుకురావడం జరిగింది ఇటీవల. మనకి ఇది వార్తల్లో ఉంది, ఇది కూడా మనకి వార్తల్లో ఉన్నట్టే. సో నెక్స్ట్ ఇంకోటి మిలాన్ 24 అని చెప్పేసి వార్తల్లో ఉన్నది. ఇది డిఫెన్స్ ఆర్టికల్ ఈరోజు. సో ఇది ఇండియా నేవీ కండక్ట్ చేస్తున్న మల్టీలాటరల్ నావల్ ఎక్సర్సైజ్, అంటే బహుళ దేశాలు పాల్గొనే నావిక విన్యాసం అని చెప్పేసి పిలుస్తాం. సో ఇది మనకు హోస్ట్ చేసేది విశాఖపట్నం అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. సో ఇన్ఫ్యాక్ట్ ఫిబ్రవరి 19 నుంచి ఏమో స్టార్ట్ అవుతుంది. ఇది ఎవ్రీ 2 ఇయర్స్కి ఒకసారి జరుగుతుందండి. లాస్ట్ టైం 22 కాబట్టి సో మళ్ళీ 24లో జరుగుతుందని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఇన్ఫ్యాక్ట్ దీనికి థీమ్ ఉంటుంది. ఆ థీమ్ ఏంటి మనకంటే సో మొత్తం మీద సెక్యూర్ మారిటైమ్ ఫ్యూచర్, అంటే సముద్ర భవిష్యత్తు రక్షణగా ఉండాలంటే మనము ఇన్ఫ్యాక్ట్ కూటమి ఏర్పాటు చేసుకోవాలని చెప్పేసి థీమ్ తీసుకోవడం జరిగింది. అంటే రక్షణతో కూడిన సముద్ర భవిష్యత్తు కోసం అని చెప్పేసి కూటమి కావాలని చెప్పేసి ఆ థీమ్ మనకు వస్తుంది. సెక్యూర్ మారిటైమ్ ఫ్యూచర్ అని చెప్పేసి దీని యొక్క ఫుల్గా మనకి ఇంగ్లీష్లో మొత్తం మీద ఎట్లా ఉంటుంది, కానీ అర్థం ఏంటంటే సో ఈ సముద్ర భవిష్యత్తు అనేది రక్షణగా ఉండాలి అంటే కూటమిలాగా మనం పనిచేయాలని చెప్పేసి థీమ్ అయితే మనకు ఉన్నది. రైట్. నెక్స్ట్ గ్రీస్ దేశం అనేది సేమ్ సెక్స్ మ్యారేజ్ని లీగలైజ్ చేయడం జరిగింది. సో ఇది 37th కంట్రీ అండి. మనకు 24 ఇయర్లోనే జనవరి 1 నుంచి ఇన్ఫ్యాక్ట్ ఎస్టోనియా అని చెప్పేసి అమల్లోకి తీసుకొచ్చింది. సో ఇదే ఇయర్లో మనకి గ్రీస్ కంట్రీ అని చెప్పేసి అమల్లోకి తీసుకొచ్చింది. సో సేమ్ సెక్స్ మ్యారేజ్ భారతదేశంలో నాట్ లీగలైజ్ అని చెప్పి సుప్రీంకోర్టు ఇటీవల తీర్పు ఇవ్వడం జరిగింది. ఆ కేసు పేరు మీరు మెన్షన్ చేయండి. రైట్. 37th కంట్రీ 2001లో మొత్తం మీద ఫస్ట్ టైం అయితే నెదర్లాండ్ చేసింది. సో ఇవి మొత్తం మీద కొన్ని కంట్రీస్ చేస్తున్నాయి. అట్లా చూస్తే 37th కంట్రీ వచ్చేసి మనకి గ్రీస్ దేశం అని చెప్పేసి ఇన్ఫ్యాక్ట్ ఇది మనకు ఆర్థోడాక్స్ క్రిస్టియన్ కంట్రీ దేశాల్లో చూస్తే ఫస్ట్ కంట్రీ అండి. మన క్రిస్టియన్లో చూస్తే గిట్ట సో ఒకటి మనకు ఒక నమ్మకం వాళ్ళ దగ్గర ఉంటుంది. ఏంటిదంటే సో ఇన్ఫ్యాక్ట్ ఈ సెక్సువల్ రిలేషన్షిప్ అనేది ఇన్ఫ్యాక్ట్ భిన్న లింగం మధ్య ఉండాలి అని చెప్పేసి వాళ్ళ మధ్య వాళ్ళకు సంబంధం వాళ్ళ ఏమంటారు బైబుల్లో ఉంటారట మొత్తం మీద. సో అయినప్పటికీ ఇది క్రిస్టియన్ దేశము మెజారిటీ అయినప్పటికీ కూడా ఆమోదించింది కాబట్టి ఈ దేశం పేరు మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. రైట్. నెక్స్ట్ చూస్తే ఇన్స్పైర్స్ అని చెప్పేసి ఒక స్కీమ్ మనకి వార్తల్లో ఉంది. సో మనకి ఇతర రాష్ట్రాల స్కీమ్స్ వస్తాయంటే ఒకసారి మీరు ప్రీవియస్ క్వశ్చన్స్ అబ్జర్వ్ చేయండి, ప్రశ్నలు వస్తున్నాయి. సో మనకు పిఐబి న్యూస్లో వచ్చిన ఇతర రాష్ట్రాల స్కీమ్స్ కానీ మన న్యూస్ పేపర్లో వచ్చిన స్కీమ్స్ కానీ సరిపోతాయి, ఇంకా వేరే సెర్చింగ్ లాంటివి ఏం అవసరం లేదు. సో మనం ఇది సిక్కిం రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామ్ రాకపోయినా కూడా ఈ స్కీమ్ మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకోసం అంటే మనం ఇటీవల చూసినాం. సో నెంబర్ ఆఫ్ స్కీమ్స్ వేరే రాష్ట్రంలో ఉన్నప్పటికీ కూడా ఎక్కువ ఉమెన్స్ సెంటర్లో లేదా ఎస్సీ ఎస్టీ కానీ బలహీన వర్గాల స్కీమ్స్ మనకు లేదా పర్యావరణం స్కీమ్స్ మనకు జనరల్గా ఎగ్జామ్లో వస్తాయి. రైట్. ఒక అభ్యర్థి మనకి డౌట్ అడగడం జరిగింది, వేరే రాష్ట్రాల స్కీమ్స్ వస్తాయి అంటే మనం వన్ మిత్ర స్కీమ్స్ అని చెప్పి నేను డిస్కస్ చేయడం జరిగింది. ఇన్ఫ్యాక్ట్ అది వస్తుంది అంటే వస్తుంది. వన్ మిత్ర మనకి పర్యావరణం కోసం కాబట్టి కంపల్సరీ వస్తుంది. సో ఇన్స్పైర్ చూస్తే మనం సిక్కిం అని చెప్పేసి దీన్ని ఇంప్లిమెంట్ చేస్తుంది. సో దీని సారాంశం ఏంటి అని మొత్తం మీద ఈ ఎకనామిక్ గ్రోత్ రావాలి ఉమెన్స్లో అండ్ యూత్లో అని చెప్పేసి వాళ్ళ కోసం కాబట్టి సో ఉమెన్స్ అనగానే మనకి ప్రశ్న వస్తుంది. సో ఉమెన్స్ అండ్ యూత్లో ఈ ఎకనామిక్ గ్రోత్ కోసం అని చెప్పేసి దీన్ని ఇంప్లిమెంట్ చేస్తుంది సిక్కిం. సో సిక్కిం అనేది భారతదేశంలో ఏ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ఇన్ఫ్యాక్ట్ విలీనమైందని చెప్పేసి మీరు ఆన్సర్ చేయండి. సో నేను ఈ ఫస్ట్ క్లాస్ కంటే ముందు అడిగిన ప్రశ్నలతో పాటు ఈ మధ్యలో అడిగిన క్వశ్చన్స్ కూడా నేను ఆన్సర్ చేసే ప్రయత్నం చేస్తాను రేపటి నుంచి. నెక్స్ట్ చూస్తే ప్రభావో సుబియాంటో అని చెప్పేసి మనకు వార్తల్లో ఉన్నాడు. ప్రభావో సుబియాంటో సో ఇండోనేషియా దేశం యొక్క అధ్యక్షుడు ఎన్నికయ్యాడు. ఇట్లా మన పేరు ఉన్నప్పుడు దీన్ని బైహార్ట్ చేయాలి ఒకసారి. ఇన్ఫ్యాక్ట్ తర్వాత మనకి ఆప్షన్లో చూస్తే గుర్తుకొస్తుందండి. సో ప్రభావో సుబియాంటో అని చెప్పేసి మనం చదివినాం కదా, దేశం పేరు చదివినాం కదా. సో ఆప్షన్లో మనకి 4 ఆప్షన్లలో గుర్తుకొస్తుంది.
దీన్ని మరలా ఎప్పుడైనా అడిగినప్పుడు నోటికి ఇదే విధంగా రాకపోవచ్చు మనకి, బట్ మనం చూస్తే ఐడెంటిఫై చేస్తాం. సో మన యొక్క ఎఫర్ట్ మొత్తాన్ని ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టాలి. నెక్స్ట్ సో నవాఫ్ సలాం అని చెప్పేసి ఈ ప్రశ్న వెరీ వెరీ ఫేమస్ అండి. సో నవాఫ్ సలాం ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్కి అధ్యక్షుడిగా నియామకం పొందిన లెబనాన్ కంట్రీ అని చెప్పేసి పిలుస్తాం. సో ఫస్ట్ లెబనాన్ వ్యక్తి, అరబ్ వ్యక్తులలో రెండో వ్యక్తి అని చెప్పేసి మనకు ఎక్స్ప్రెస్ ఆర్టికల్ అనేది పేర్కొన్నది. సో ఏంటి, ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ యొక్క అధ్యక్షుడు కాబట్టి కొంచెం మనం గుర్తుపెట్టుకోవాలి నవాఫ్ సలాం అని చెప్పేసి. రైట్, ఎవరికి కంట్రీ పేరు కూడా అవసరం అండి, లెబనాన్ అని చెప్పేసి. మనం గ్రూప్ ఆఫ్ ఫిలిమ్స్ 1.0 చూస్తే మనకు కంట్రీ పేరు వచ్చింది కాబట్టి కొద్దిగా గుర్తుపెట్టుకోవాలి. ఇంటర్నేషనల్ లెవెల్లో ఉన్న ఫేమస్ ఇన్స్టిట్యూషన్కి అధ్యక్షుడిగా ఎన్నికైనట్లయితే గిట్ట వాళ్ళ దేశాల పేర్లు మనకి క్వశ్చన్ రూపంలో వస్తాయి. రైట్, రెండవ అరబ్ వ్యక్తి అని చెప్పేసి చూసుకోవాలి. ఇది చూస్తే మనకు యుఎన్ఓ యొక్క ప్రధాన అంగాలు మొత్తం 6 ఉంటాయి కదా, 6 అంగాల్లో ఇది ఒకటే అని చెప్పేసి చెప్పొచ్చు. దీనికి హెడ్ క్వార్టర్ మనకి నెదర్లాండ్లో ఉన్న ది హేగులో ఉంది. సో ప్రశ్న ఎలా వచ్చింది మనకి ఇంతకుముందు అంటే న్యూయార్క్లో లేని యుఎన్ఓ యొక్క ప్రధాన అంగం ఏంటని చెప్పేసి క్వశ్చన్ వచ్చింది. ఏంటి, మనకి ఐసీజే అని చెప్పేసి పిలుస్తాం. అన్ని న్యూయార్క్లో ఉంటే మిగతా 5 ఇది మాత్రం ది హేగులో ఉంటాయని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. మొత్తం 15 మంది న్యాయమూర్తులు ఉంటారు, అందులో ఒకరిని ఎన్నుకుంటారు. వీళ్ళకి పదవికాలం వస్తే మనకు 9 years అని చెప్పేసి ఉంటుంది. నెక్స్ట్ మన ఇండియా నుంచి దల్వీర్ భండారి అని చెప్పేసి రెండోసారి వరుసగా పనిచేస్తున్నాడు. నెక్స్ట్ ఇంతియాజ్ షరీఫ్ అని చెప్పేసి మనకి వార్తల్లో ఉన్న వ్యక్తి ఇన్ఫ్యాక్ట్ మరణించిండు. సో ఇంతియాజ్ షరీఫ్ అని చెప్పేసి సో ప్రముఖ పాకశాస్త్ర పితామహుడు అని చెప్పేసి పిలుస్తాం. 2016 ప్రాంతంలో పద్మశ్రీ అవార్డు వచ్చింది. సో పాకశాస్త్రంలో చూస్తే వెరీ ఫస్ట్ టైం అని చెప్పేసి పద్మశ్రీ ఇంతియాజ్కే వచ్చింది. దేనికి మనకి ఫేమస్ అంటే దమ్ ఫుక్త్ అని చెప్పేసి పిలుస్తాం. దమ్ ఫుక్త్. ఇన్ఫ్యాక్ట్ మనం బిర్యానీ వండేటప్పుడు ఏం చేస్తామంటే ఆ గంజుకి మీద రికాబ్ ఉంటుంది కదా, సరే మూత అంటాం దాన్ని, మూతకి చుట్టూ ఆ ఆవిరి పోకుండా ఆ పిండి పెడతారు మొత్తం మీద. సో ఆ పిండి పెట్టే పద్ధతిని ఇన్ఫ్యాక్ట్ ఎక్కువ ప్రచారం చేసింది దమ్ పుక్త్ అని చెప్పేసి మెథడ్ కదా, ఎవరు, మన ఇంతియాజ్. ఇది మొఘల్స్ కాలంలో వచ్చిన వండే పద్ధతి అని చెప్పేసి పిలుస్తాం. ఎందుకోసం అంటే ఆ బిర్యానీలో ఉన్న ఆవిరిపోతే ఆ టేస్ట్ ఉండదు అని చెప్పేసి పిలుస్తారు. అందుకే దీనికోసం అని చెప్పేసి ఆ దమ్ ఫుక్తిని మొత్తము ఎక్కువ చేసిన ప్రచారము ఇంతియాజ్ అని చెప్పేసి పిలుస్తాం. సో పిండి పెట్టిన వారు ఏం చేస్తారంటే సిల్వర్ కవర్ ఉంటుందిగా, సిల్వర్ కవర్ని ఆ రికాబ్ కింద పెట్టేసి మీద పెద్ద బండ పెడతారు. రైట్, నెక్స్ట్ 16th వరల్డ్ సోషల్ ఫోరం సమ్మిట్ అండి. 16th వరల్డ్ సోషల్ ఫోరం సమ్మిట్, వరల్డ్ సోషల్ ఫోరం. ఇది 16వదా అని చెప్పేసి మనకి పేపర్లో వచ్చింది, కానీ ఇన్ఫ్యాక్ట్ 16వదా 17వదా అని చెప్పేసి మనకి ఇప్పుడు గుర్తుంటుంది, బట్ కొన్ని రోజుల తర్వాత మనకి మర్చిపోతుంది. వెరీ న్యాచురల్ అది. సో మనకి ఈ నెంబరింగ్ అనేది మర్చిపోండి ఎన్నోది అని చెప్పేసి పెద్దగా మన ప్రశ్న ఇట్లా ఏం రావు, కానీ ఇది కాట్మండ్ అనేది హోస్ట్ చేసిందండి. సో వరల్డ్ సోషల్ ఫోరం వచ్చేసి 16వ సమ్మిట్ని కాట్మండ్ ఫ్రమ్ నేపాల్ అని చెప్పేసి హోస్ట్ చేసింది. థీమ్ ఏంటి అంటే మనకు ఇన్ఫ్యాక్ట్ మరొక ప్రపంచం సాధ్యమని చెప్పేసి థీమ్ అనేది అర్థం వస్తుంది. సో క్లియర్ చెప్పాలి అంటే అనదర్ వరల్డ్ ఈజ్ పాసిబుల్ అట, అనదర్ వరల్డ్ ఈజ్ పాసిబుల్ అట. నెక్స్ట్ ఈ మిలన్ ఉందిగా మనకు నెవి విన్యాసం వచ్చేసి దాని థీమ్ ఏంటంటే మనం ఎగ్జాక్ట్గా నావల్ అలయన్స్ ఫర్ ఏ సెక్యూర్ మారిటైమ్ ఫ్యూచర్, మనం కూడా అదే చెప్పినాం. సో ఒక కూటమి ఏర్పాటు చేసుకోవాలని చెప్పేసి అదే మనకి థీమ్ అయితే తీసుకోవడం జరిగింది. సో ఫైనల్లీ తెలంగాణ చూస్తే కుల గణన కోసం అని చెప్పేసి అసెంబ్లీ తీర్మానం ఆమోదించింది, అసెంబ్లీ బిల్లు కాదు. సో అది మనం క్లారిటీ తెచ్చుకోవాలి. కుల గణన ఒకవేళ చేపడితే గిట్ట భారతదేశంలో 3వ రాష్ట్రం అని చెప్పేసి పిలుస్తాం. సో మనకి బీహార్ అనేది వెరీ ఫస్ట్ టైం, ఏపీ 2వ రాష్ట్రం అయితే తెలంగాణ మనకి 3వ రాష్ట్రం కావచ్చు. మిగతా రాష్ట్రాలు కొన్ని మనకు అసెంబ్లీ తీర్మానం చేసినాయి కానీ ఇంకా ఇంప్లిమెంట్ చేస్తలేవు. సో మేబీ ఇది తెలంగాణ చేస్తే గిట్ట మనం 1931 తర్వాత కుల ఆధారిత గణన అని చెప్పేసి తెలంగాణ లోపల స్టార్ట్ అయితే అవుతుంది. సో అది మనకి ఈరోజు ఆర్టికల్స్. ఇందులో మనం ఏది స్కిప్ చేయవచ్చు అంటే టీఎస్పీఎస్సీ వాళ్ళకి ఇంకా ఎగ్జామ్ దగ్గరలో ఏం లేదు కాబట్టి సో ఫస్ట్ ఏంటి, ఇది స్కిప్ చేయవచ్చు. ఇది జిఎస్ ప్యాంటఫ్లో మనం గుర్తుపెట్టుకోవాలి, లిల్లీ థామస్ కేసు అని చెప్పేసి 1951 చట్టంలో సెక్షన్ నెంబర్ 8 సబ్ క్లాస్ 3 అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ నేషనల్ కమిషన్ ఫర్ ఎస్సీ రిపోర్టు రాష్ట్రపతికి ఇస్తుంది, ఇది మనకు జిఎస్ ప్యాంటే అండి. ఇవి రెండు మనకు జిఎస్ ప్యాంటే. ఇంటర్పోల్ రెడ్ నోటీస్ ఇది మనకు జిఎస్ ప్యాంటే. ఇవి 3 కరెంట్ అఫైర్స్ కాదు ఇవి.
అంటే ఇందులో మన కరెంట్ అఫైర్స్ దృష్ట్యా ఏం అవసరం లేనట్టు అట్లా, బట్ జిఎస్లో అయితే ఇంపార్టెంట్ వార్తల్లో ఉన్నాయి మనకు. ఇది అవసరమే మనకు. ఇన్ఫ్యాక్ట్ కంట్రోల్డ్ మేనర్లో వాతావరణంలోకి ఎంట్రీ చేస్తుంది కార్డోషాట్ 2 అని చెప్పేసి, ఇది కరెంట్ అఫైర్స్ క్వశ్చన్, వెరీ వెరీ ఫేమస్. ఒక 6-7 మంత్స్ వరకు అయితే ఇది మనకు వార్తల్లో ఉంటుంది. నెక్స్ట్ Milan-24 వచ్చేసి విశాఖ అనేది హోస్ట్ చేస్తుంది. సో ద్వైవార్షిక ప్రోగ్రామ్ అని చెప్పేసి పిలుస్తాం. ఇండియన్ నేవీ కండక్ట్ చేస్తుంది. 50+ కంట్రీస్ అయితే హాజరవుతాయట. ఇది కరెంట్ అఫైర్స్ దృష్టి కాబట్టి ఇది బాగా ఇంపార్టెంట్, ఇది బాగా ఇంపార్టెంట్. గ్రీస్ దేశము సేమ్ సెక్స్ మ్యారేజ్ యొక్క లీగలైజ్ చేసింది కాబట్టి, సో క్రిస్టియన్ రాష్ట్ర దేశాల్లో ఇది ఫస్ట్ది కాబట్టి ఇది వెరీ వెరీ ఫేమస్, ఇది ఇంపార్టెంట్. ఇన్స్పైర్ స్కీమ్ అనేది సో ఒకసారి చదవండి, బట్ నాట్ ఇంపార్టెంట్. ప్రభావో సుబియా అంటూ పెద్దగా అవసరం లేని నియామకము. నవాబ్ సలాం అయితే వెరీ వెరీ ఫేమస్, ఐసీజే అని చెప్పేసి పిలుస్తాం. సో మనకి ఇవి ఒక 4 ఆర్టికల్స్ వెరీ వెరీ ఫేమస్. నెక్స్ట్ ఇంతియాజ్ షరీఫ్ వచ్చేసి, సో మనకి ఎట్లా క్వశ్చన్ వస్తుంది అంటే, నాకు తెలిసి ఈ దమ్ ఫుక్తు అనగా ఏంటని చెప్పేసి వస్తుంది. ఈ వరల్డ్ సోషల్ ఫోరం సమ్మిట్ని ఇక్కడ మనం పూర్తిగా మలిపేయవచ్చు, అది ఎగ్జామ్లో 100% దాదాపు రాదు. సో కులగణన అని చెప్పేసి ప్రశ్న దాదాపుగా రాదు. సో మనకి ఈరోజు హార్డ్లీ చూస్తే ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయి మనకంటే, కార్డోషాట్ 2 ఒకటి, మిలన్ ఒకటి, గ్రీస్ దేశం ఒకటి, నవామ్ సలాం అని చెప్పేసి ఒకటి, ఇంతియాజ్ ఒకటి. ఈ 5 ఆర్టికల్స్ మాత్రము మినిమము తక్కువ అధ్యయనం చేయాలి. ఎప్పుడు అంటే మనకు జిఎస్లో బాగా పట్టు ఉన్నది, నాకు అన్ని క్వశ్చన్స్ వస్తాయి అన్నప్పుడు కరెంట్ అఫైర్స్లో మనకు ఇంత డెప్త్గా అవసరం లేదు. ఇవి సరిపోతాయి 5 ఆర్టికల్స్. ఈ 3 ఆర్టికల్స్ నీకు ఎట్లా, ఇది జిఎస్ పాయింట్లో తెలుసు కాబట్టి నువ్వు క్లాస్ చూసి నోట్స్ రాస్తే గిట్ట ఈ 3 పాయింట్స్ అవసరం లేదు అసలు వాస్తవంగా. సో అది మనం చూసుకోవాలి. కరెంట్ అఫైర్స్ ప్లస్ జిఎస్ పెట్టేది కూడా అందుకే, ఎవరికైతే జిఎస్ ప్రిపరేషన్లో కొన్ని గ్యాప్స్ వస్తాయి మన రెగ్యులర్ పుస్తకాల్లో ఉండేయండి. బెస్ట్ ఎగ్జాంపుల్ మనకు, సో పోలీస్ కస్టడీ, జ్యుడిషియల్ కస్టడీ తేడాలు ఏంటని చెప్పేసి మనకి పాలిటీ పుస్తకంలో ఉండదు జనరల్గా. ఆ ప్రశ్న మనకు వచ్చింది ఇంతకుముందు. సో ఆ ప్రిపరేషన్లో గ్యాప్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఫుల్ఫిల్ చేసుకోవచ్చు, కరెంట్ అఫైర్స్ కూడా ఎక్కువ స్కోర్ చేయవచ్చు. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్. రేపు కంపల్సరీ ఐఆర్ క్లాస్ కంపల్సరీ చేస్తాను. ఇన్ఫ్యాక్ట్ మనకి ఈవినింగ్ అయితే తప్పనిసరిగా చేస్తాను. ఇన్ఫ్యాక్ట్ మధ్యాహ్నం 1 నుంచి స్టార్ట్ చేసినా కూడా 3:30-4 కల్లా అయిపోతుంది. సో మనకి 7 కల్లా అప్లోడ్ అయితే తప్పనిసరిగా అవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.